ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాడు కుటుంబములు. ఏలూరు మిత్రాసనం అమలోద్భవి కథెడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు దోమా సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రామనగర విచారణ కీర్తిశేషులు మేఘతోటి లూర్ధమ్మ 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మేఘతోటి చిన్న దేవదానం ఎంఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం గుంటుపల్లి విచారణ పోతుల రవికుమార్, ఎస్తేర్ రాణి, అనిల్ కుమార్, మాధురి, సుదర్శన, మరియమ్మ, ఒట్టు పండు కుటుంబాన్ని కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్య భాగ్యాలు దయచేయమని మరియు సుదర్శనం, పూర్ణచంద్రరావు, ఒట్టు శాంతిరాజు, కుమారి, వెంకటరమణ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం తిమ్మరాయని పహాడ్ విచారణ మల్లవరపు బాలస్వామి 18వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు నిర్మల, మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ప్రొద్దుటూరి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సంకీర్తనకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గద్ద ఆశీర్వాదం, మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దేవుడు తన జీవితంలో చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు తాను చేస్తున్న ఉద్యోగాన్ని దీవించి శాంతి సమాధానం దయచేయమని ఒక వ్యక్తి ఒంగోలు నుంచి సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో దివ్యవాణి దాతలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజను మనము సమర్పించుకుందాం. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, కదలి రండి, తరలి రండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దూషణులను బాపి నిత్య జీవపు పూజలో పాల్గొనగా తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంగమ, ప్రభువు వేచియున్నాడు. వాక్యపు దీపమని, ప్రార్థన మంచికి మార్గమని, వాక్యము త్రోవకు దీపమని, ప్రార్థన మంచికి మార్గమని, నా ప్రజలారా వేగిరమేరా రండి, రక్షణకు చిహ్నమైన బలి పూజలో పాల్గొనరండి, పూజలో పాల్గొనరండి, తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంగమ, ప్రభువు వేచియున్నాడు.
పవిత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైనా యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, నేడు తల్లి తిరుసభ ప్రభు దివ్య రూపధారణ ఉత్సవాన్ని జరుపుకొనుచు ఉన్నది. నిజము నిప్పు లాంటిది, దాన్ని పట్టుకుంటే భగ్గుమంటుంది అన్నట్లుగా ఈనాడు క్రీస్తు ప్రభువు తన నిజ స్వరూపాన్ని చూపించి తను ఎంతగానో ప్రేమించినటువంటి, తను ఎన్నుకున్నటువంటి, తనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నటువంటి అపోస్తులను తన చెంత పిలుచుకొని తన నిజత్వాన్ని చూపించినప్పుడు వారు ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. ప్రియ దైవ బిడలారా, అటువంటి దివ్య దర్శనాన్ని మనందరము కూడా పొందటానికి ప్రయత్నించుదామా? క్రీస్తులో మానవత్వాన్నే కాకుండా దైవత్వాన్ని కూడా చూడటానికి ప్రయత్నించుదామా? అయితే మనల్ని మనము శుద్ధి చేసుకొని మన పాపాలను క్షమించమని ప్రభువుని అడిగి ఆ దివ్య దర్శనాన్ని దర్శించటానికి ప్రయత్నించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము.
కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము. నీరే కోరెదము, నిన్ను స్తుతించెదము, నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనముచున్నాము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తత పుత్రపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబచేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. ప్రభు దివ్యరూపధారణ ఉత్సవ మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 9-10 మరియు 13-14 వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనువేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానం పని ప్రారంభం కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘవృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడు నా శాశ్వత జీవి ఎదుటకి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును జాతులకును భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు రాజు, ప్రభు రాజు, భూమి అందంతటికి మహోన్నతుడైన పాలకుడవు. భూమి అందంతటికి మహోన్నతుడైన పాలకుడవు. ప్రభు రాజు, భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ
ప్రభు రాజు ప్రభు రాజు భూమి అందంతటికి మహోన్నతుడైన పాలకుడవు భూమి అందంతటికి మహోన్నతుడవైన పాలకుడవు విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనం వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును, సకల జాతులు ఆయన మహిమను దర్శించును. రెండవ పఠనము. కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 19 వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు మహత్తరమగు ఆగమమును మీకు తెలియజేయటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును గాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అట ఉంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గురించి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధములయందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధను ఆలకించుటకు మీకును మంచిది. ఏలైనా ఉషక్కాలమున వేగుచుక్క మీ హృదయమును వెలుతురులో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. మానవాళి జీవన వాక్యం, మానవాళి జీవన వాక్యం ఆలంది అనుసరించండి, ఆలకించండి, అనుసరించండి. హల్లెలూయా, హల్లె హల్లెలూయా, హల్లెలూయా, హల్లె హల్లెలూయా, 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 హల్లె హల్లెలూయా, 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 హల్లెలూయా. గాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 28 నుండి 36 వరకు. పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని యేసు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోటి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరినీ చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడేను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను.
అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికిని చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవ బిడ్డలారా, ఉపోద్ఘాటములో నేను చెప్పిన విధముగా ఈనాడు తల్లి తిరుసభ ప్రభు దివ్య రూపధారణ మహోత్సవాన్ని జరుపుకొనుచు ఉన్నది. పర్వత అనుభవము దేవుని అనుభవం. తూర్పు దేశాల నమ్మకము ఏమిటి అంటే, హిమాలయ కొండలు, గుణదల కొండ, విశాఖపురి మాత కొండ, రక్షణగిరి, నిర్మలగిరి, రాజవరప్రసాద మాత కొండ, ఇవన్నీ కూడా దేవునిని దర్శించుకోవడానికి, దేవునిని దర్శన పొందటానికి అనుకూలమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలుగా ఏర్పడి ఉన్నవి. అందుకే ఎంతోమంది ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి అనేక అద్భుతాలను చవిచూస్తూ ఉంటారు. మనుషులు ఒక ఉన్నత స్థానములో దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవునితో సంభాషించటానికి, దేవుని సన్నిధిలో వసించటానికి ఈ యొక్క ఎత్తైనటువంటి ప్రాంతాలు, స్థలాలు చాలా అనుకూలంగాను, సులువుగాను, ప్రశాంతంగా ఉండటానికి ఎంతో ద్రోహదం చేస్తూ ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఇది ఒక గొప్ప నమ్మకం. కొండ లేక ఎత్తైనటువంటి శిఖరం. ఈ ఎత్తైనటువంటి శిఖరము దేనిని సూచిస్తూ ఉంది అంటే, దేవునికి అతి సమీపంలో ఉండే విధముగా, దేవునికి అతి దగ్గరగా ఉండే విధముగా, లేక దేవునితో ఆత్మీయతంగా ఉండే విధముగా ఈ ఎత్తైన కొండలు సూచిస్తూ ఉంటాయి. ప్రియ దైవ బిడ్డలారా, నడవటము లేక ఎక్కటము అనేది మనము నిత్యము చేస్తూ ఉంటాం. అయితే నడవటానికి, ఎక్కటానికి చాలా చాలా తేడా ఉంటూ ఉంది. నడవటం అనేది చాలా సులువైనటువంటిది. ఎక్కటం అనేది మన శరీర బలాన్ని అంతా కూడా ప్రోగు చేసుకొని, ఈ శరీర భారాన్ని అంతా కూడా ఎత్తి పైకి లేపాలి. ఒక భారమైనటువంటిది. అయితే ప్రియ దైవ బిడ్డలారా, మనిషి ఎక్కటానికి ప్రయత్నించినప్పుడు ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా మనము వదిలివేసి పరలోకానికి సంబంధించిన వాటికి దగ్గర అవుతున్నగా సూచిస్తూ ఉన్నదనేది నగ్న సత్యము. మనుషులు దేవుణ్ణి కొండల మీద కలుసుకున్నటువంటి సంఘటనలు చాలా మనము బైబిల్ గ్రంథములో చూస్తూ ఉన్నాం. మోరియా పర్వతము మీద అబ్రహాము తన కుమారుడైనటువంటి ఈసాకును కలుస్తూ ఉన్నారు. ఆదికాండం 22, 11, 12 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సీనాయి పర్వతము మోషే 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో వసించటము మనం చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. కార్మెల్ కొండ ఏలియా దేవునితో ఉండటము అనేది మొదటి రాజులు 18వ అధ్యాయము 31, 41 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. తాబూరు పర్వతము నేడు మనం చదివినటువంటి సువిశేషములో పేతురు, యాకోబు, యోహాను దేవుని యొక్క దర్శనాన్ని పొందటము మనము చూస్తూ ఉన్నాము. ఇక అన్నిటికంటే గొప్పదైనటువంటిది కల్వరి కొండ,
పూజా బలిపీఠము మనము ఆ కల్వరి కొండ మీద ఆ యొక్క బలిపీఠాన్ని, బలి భోజనాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దైవ బిడ్డలారా, అయితే ఈ లోక వస్తువులకు, ఈ లోక ఆశలకు, వాంఛలకు, సుఖ భోగాలకు, ఆస్తిపాస్తులకు, అందసందాలకు ఎంత దూరం అయితే మనము అంత దేవునికి దగ్గరమవుతాం అన్నది నగ్న సత్యం. అందుకే మనము తాబోరు కొండ మీదికి లేక ఎత్తైనటువంటి శిఖరముల మీదకు మనం వెళ్ళినప్పుడు ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా మనము దూరం అవుతూ ఉంటాం. ఈ లోక వాంఛలకు, వీటన్నిటికీ దూరమై మనము దేవుని దగ్గరకు అవటానికి ఒక గొప్ప అవకాశము ఈ యొక్క ఎత్తైనటువంటి ప్రాంతాలు. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు మనము దివ్య రూప ధారణ ముఖ్య ఉద్దేశము ఏమి అయి ఉండాలి? ఎందుకు క్రీస్తు ప్రభువు తన యొక్క దర్శనాన్ని ముగ్గురు వ్యక్తులు తీసుకొని ఆ దర్శనాన్ని చేస్తూ ఉన్నారు? మొదటిగా, క్రీస్తు నిజంగా మానవుడు, నిజముగా దేవుడు అని రుజువు చేయటానికి. దైవ స్వభావము, మానవ స్వభావము 100కి 100% ఈ యొక్క క్రీస్తులో ఉన్నది అని నిరూపించుటకు తన అపోస్తులను తన వెంట తీసుకొని యొక్క దివ్య దర్శనాన్ని చేస్తూ ఉన్నారు. ఇక రెండవది, క్రీస్తు ధర్మ శాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చాడని నిరూపించడానికి క్రీస్తు ప్రభు ఈ ముగ్గురిని ఆ యొక్క ఎత్తైన శిఖరమునకు, తాబూరు పర్వతమునకు తన అపోస్తులను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, ఏలియా యొక్క ప్రవక్తల ప్రబోధాన్ని నిరూపించుటకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చినని తలంపవలదు. నేను వచ్చినది దాన్ని సంపూర్ణ మనస్సుటకే గాని రద్దు చేయుటకు కాదు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ఇక మూడవదిగా, ప్రియా దైవబిడ్డలారా, పునరుత్థాన మహిమను రుచి చూపించుటకు, foretaste of his resurrection, తన యొక్క పునరుత్థానమును తన అపోస్తులకు రుచి చూపించుటకు క్రీస్తు ప్రభువు తన అపోస్తులను ఆ కొండ మీదికి తీసుకొని పోతూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, అపోస్తులు మరణించి ఉత్థానమైన తర్వాత కూడా క్రీస్తు ప్రభువుని నమ్మకము లేకున్నటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, పెంతెకోస్తు దినమున క్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగివచ్చి వారిని ఆశీర్వదిస్తూ, శాంతిని ఇస్తూ, బలమునిస్తూ మీరు అధైర్యపడవలదన్నారు. అప్పటి వరకు కూడా వారు భయభ్రాంతులతో అవిశ్వాసులుగా జీవించున్నారు. కనుక ఆ విశ్వాసాన్ని వారి నుండి తొలగించటానికి క్రీస్తు ప్రభు తన యొక్క ఉత్థానము, తన యొక్క పునరుత్థానమును ఈ యొక్క దివ్య రూప ధారణ ద్వారా వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఇక నాలుగవది, శిష్యుల విశ్వాసము అధికము చేయటానికి. వారెంతో సన్నగిల్లుతూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు వారి యొక్క విశ్వాసాన్ని దృఢపడటానికి, వారి యొక్క విశ్వాసము ఎదగటానికి క్రీస్తు ప్రభు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. 2 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం 19వ వచనం మనం చూస్తే, మేము కట్టుకథలపై ఆధారపడలేదు, మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయన కీర్తిని, వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి అని అపోస్తులు పలుకుతూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని, మరణించిన తర్వాత ఉత్థానమవుతాడని, ఆ యొక్క ఉత్థాన జీవితం అనేది ఆ దివ్య రూప ధారణలో కనిపిస్తూ ఉన్నదని వారు నిజంగా కనులారా చూచారు. కాబట్టి వారు విశ్వాసముతో బోధించగలిగారు. అందుకే ముందే ప్రభు తన దివ్య రూపాన్ని, తన నిజ స్వరూపాన్ని తన అపోస్తులకు తెలియపరిచి ఉన్నారు. ఇక 5వదిగా, తండ్రి స్వరం. మార్కు సువార్త 9:7 వచనంలో ఈ ప్రభు అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అంటే తండ్రి యొక్క స్వరాన్ని
అపోస్తులకు వినిపిస్తూ ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనని మీరు ఆలకించండి, ఈయన మాటలను మీరు ఆలకించి పాటించండి అని వారికి బలాన్ని, శక్తిని, వారికి విశ్వాసాన్ని ప్రోగు చేయటానికి, బలపరచడానికి, ఆ యొక్క మాటలను ఆలకించి నిత్యము పాటించే విధముగా వారి విశ్వాసాన్ని దృఢపరచటానికే క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణను ఇచ్చి ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుని యొక్క మాటను ఆలకించి పాటించాలి అని ముఖ్యంగా ఈనాటి దేవుని యొక్క స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ దేవాతి దేవుని యొక్క స్వరాన్ని మనము ఆలకిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకి ఒక దివ్యమైనటువంటి ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వటానికి, శాశ్వత జీవితాన్ని ఇవ్వటానికి. ఈ లోకంలో వాటికంటే ఆ ఉన్నతమైనటువంటి స్థలం ఎంతో గొప్పది అని వారు ఎంత ఆశ్చర్యపోయారో, ప్రభువా మేము ఇక్కడే ఉందాము, మీకు, ఏలియాకు, మోషేకు ఇక్కడే గుడారములు స్థాపించి మనమందరం ఇక్కడే ఉందామన్నటువంటి ఆ యొక్క గొప్ప బహుమానము మనందరికీ కూడా క్రీస్తు ప్రభు ప్రసాదించాలనే కోరుతూ ఉన్నారు. కనుక ఆ యొక్క గొప్ప అనుభూతిని మనం పొందాలంటే మన జీవితాంతము తర్వాత, మనము మరణించిన తర్వాత ఆ యొక్క దివ్య రూపాన్ని మనం చూడాలంటే మనము దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి. ఆలకించి మనం పాటించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనము నిజమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క రూపాన్ని మనము చూడగలము. ఆ దేవాదేవుని ప్రార్థించుదాం. ఏ విధంగానైతే పేతురు, యోహాను, యాకోబులు దివ్య దర్శనాన్ని పొంది ఉన్నారో మనము కూడా ఈ యొక్క బలి పూజలో ప్రతి ఒక్కసారి ఆ బలి పూజలో ఆ దర్శనాన్ని పొందటానికి ప్రయత్నించుదాం. ఆ దేవుని యొక్క దీవెనలు పొందటానికి ప్రయత్నించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును, ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును, మన రక్షణమును కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయేను. మన కొరకు పోన్స్ పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక స్త్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచననొసగు ఒకే జ్ఞానస్థానము అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానము, రానున్న పరలోక జీవమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రేమామణివో సర్వేశ్వర, విశ్వమానవాళిని, విశ్వాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, విశ్వాసులను ఆశీర్వదించి దీవించండి. మీ యొక్క దివ్య దర్శనాన్ని పొంది విశ్వాసాన్ని దృఢపరుచుకొని మీకోసమై ప్రాణాలను త్యాగము చేసి ఈ తిరుసభకు ఒక గొప్ప పాలకుడుగా నియమించబడిన పేతురు గారి యొక్క ఆదర్శములో వీరంతా కూడా ప్రపంచమంతటా మీ యొక్క వాక్కును ప్రబోధించి ఆత్మలను కాపాడే భాగ్యాన్ని వీరికి ప్రసాదించాలని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, దివ్యవాణి యాజమాన్యాన్ని, దీనికి తోడ్పడుతూ ఉన్నటువంటి దాతలను, పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని
దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి, ప్రభు మీ యొక్క దివ్య వెలుగులో మీ దర్శనాన్ని చూచి ఆశ్చర్యపోయే విధముగా, ఎల్లప్పుడూ మీతోనే ఉండే విధముగా మమ్మందరినీ మార్చమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ యొక్క దివ్యవాణి దాతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి, ఈ విశ్వములో ఉన్న ప్రతి బిడ్డను దీవించి, ప్రతి ఒక్కరూ కూడా మిమ్ము తెలుసుకొని మోకరించి ప్రార్థించే విధముగా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. కొన్ని నిమిషాలు వ్యక్తిగతముగా మన కోరికల నిమిత్తము ప్రార్థించుకుందాం. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న తండ్రి, మీకు వేలాది స్తోత్రములు స్తుతులు తండ్రి. మీ బిడ్డల మీద మేమందరము కూడా నిత్యము మీ వంక చూచి మీతో గడిపి మేమెల్లప్పుడూ మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ ఉన్నత స్థానమునకు మేము ఎదిగే విధముగా ఈ లోక వాంఛలను వదిలివేసి మా యందున్నటువంటి కోరికలను త్యజించి ప్రభువా మీ బిడ్డలుగా మారే విధంగా ఆశీర్వదించండి. మా జీవిత నడవిడకు మాకు కావలసినవి మీ పాదాల చెంత ఉంచి ఉన్నాము. మీ చిత్తమైతే వాటిని నెరవేర్చమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీలతో రండి. దేవా దేవా నీ ప్రేమలో జీవింప స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామ శుభిని కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవం కొనియాడుట కొరకు మేము సమర్పించను పవిత్ర పరపుము. క్రీస్తు సుమాలోని పాప కలంకము తొలగించునట్లు కరుణు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఇయుచున్నాము. ప్రభువు మీతో ఉన్నాక మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను తమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మనైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను
చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సమయములను శిష్యులు హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమునా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు. నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొని అప్పమునందుకొని వందనములు చెప్పి త్రుంచి చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పొము ఏలయ ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాదుకొని మరల నీకు కృతజ్ఞత వంపి శిష్యులకెచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా నూతన నిత్య నిబంధన యొక్క నా పాత్రము. ఇది మీకు అనేకుల కొరకును పాప పరిహారకై దారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. నపములకు గాను సిలువ మీద పోసిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదము. మీరు వెళ్ళవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తమను ఉత్థానమును స్మరించుచు జీవమును స్కీయప్పమును రక్షణ పాత్రమును నాము నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు. ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాను మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి అందరిపై దయచూపి దేవుని కన్నితలగు మరియమాతతోను పునీత అపోస్తులతోను సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ క్రీస్తు ద్వారా క్రీస్తు నందు సర్వశక్తి గల పితయ సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను అని వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యంను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. విశ్వప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణముట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ ప్రేమామి నీ ప్రేమా వదులేలి, నీ ప్రేమా మరమైనది, నీ ప్రేమా వదులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది, నీ ప్రేమ మరమైనది, నీ ప్రేమ వదులేనిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వము మాకు ప్రదర్శింపచిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును దాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసేపు గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క రక్షకుడైన యేసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకొన్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికులు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె మీయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించ మరణము పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువర్ణ సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరి పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్.
నీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సత్ప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా, దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సత్ప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన నీకే, ఆరాధన 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 ఆరాధన